మెగాస్టార్ చిరంజీవి సిమ్రన్ నటించిన డాడీ చిత్రం గుర్తుందా? ఆ సినిమాలో అక్షయ పాత్రలో చిరు కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఓ మర్చిపోయారా? మరేం పర్వాలేదు, ఇక్కడ ఫోటో చూస్తే మీకే టక్కున గుర్తొచ్చేస్తుంది. అప్పట్లో డాడీ సినిమాలో చిరుకి కూతురుగా నటించడానికి పెద్ద ఆడిషన్స్ నిర్వహించారట. వందల మంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా పాల్గొన్న ఆ ఆడిషన్ లో చివరగా అనుష్క మల్హోత్రాను సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్. చూడడానికి ముద్దుగా క్యూట్ గా ఉండే ఆ పాపను చూసి భలే మురిసిపోయారంతా. అయితే అప్పటి నుంచి తెరకు దూరమైన ఈ క్యూట్ గర్ల్ ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చింది. చిన్నప్పటి కంటే కూడా చాలా అందంగా తీరిపోయింది. ఆవిడ ఫోటోలు చూస్తుంటే రానున్న రోజులకి కాబోయే హీరోయిన్ అని కామెంట్లు విసురుతున్నారు సినీ జనాలు. వాళ్ళ మాట పక్కన పెడితే ఇదిగో ఆవిడ ఫోటోలు చూస్తే మాత్రం మీరు కూడా తప్పకుండా ఒప్పుకుంటారు. తన కూతురుగా నటించిన అక్షయ్ను ఇప్పుడు మెగాస్టార్ చూస్తే ఎలా ఫీల్ అవుతారో ఏమో. ముందైతే ఈ అమ్మడు లేత అందాలు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెగాస్టార్ చిరంజీవి సిమ్రన్ నటించిన డాడీ చిత్రం గుర్తుందా? ఆ సినిమాలో అక్షయ పాత్రలో చిరు కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఓ మర్చిపోయారా? మరేం పర్వాలేదు, ఇక్కడ ఫోటో చూస్తే మీకే టక్కున గుర్తొచ్చేస్తుంది. అప్పట్లో డాడీ సినిమాలో చిరుకి కూతురుగా నటించడానికి పెద్ద ఆడిషన్స్ నిర్వహిస్తుంటే రానున్న రోజులకి కాబోయే హీరోయిన్ అని కామెంట్లు విసురుతున్నారు సినీ జనాలు. వాళ్ళ మాట పక్కన పెడితే ఇదిగో ఆవిడ ఫోటోలు చూస్తే మాత్రం మీరు కూడా తప్పకుండా చూసి భలే మురిసిపోయారంతా. అయితే అప్పటి నుంచి తెరకు దూరమైన ఈ క్యూట్ గర్ల్ ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చింది. చిన్నప్పటి కంటే కూడా చాలా అందంగా తీరిపోయింది. ఆవిడ ఫోటోలు నిర్వహించారట. వందల మంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా పాల్గొన్న ఆ ఆడిషన్ లో చివరగా అనుష్క మల్హోత్రాను సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్. చూడడానికి ముద్దుగా క్యూట్ గా ఉండే ఆ పాప